సోయా బీన్స్. సోయా బీన్స్ ఆడవారి ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా పీరియడ్స్ సమస్య ఉన్నవారికి ఇవి చాలా మంచిదంటారు. సోయా బీన్స్‌ను ఉపయోగించి చేసే ఉత్పత్తి సోయా చంక్స్. వీటిని సోయా మిల్ మేకర్ అంటారు. వీటిని అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా దీన్ని శాకాహార మాంసంగా పిలుస్తారు. దీంతో బిర్యానీ చేసుకోవడమే కాదు, కూరలు, ఫ్రైలు వంటివి చేసుకుంటారు. రుచి కూడా బావుంటుంది. సోయా గ్రాన్యూల్స్, సోయా నగెట్స్, సోయా చంక్స్ ఇలా రకరకాల ఆకారాల్లో మనకు సోయా దొరుకుతుంది. సోయా బీన్స్ నుంచి నూనెను తయారు చేసేటప్పుడు మిగిలే పిండిని వీటితో తయారు చేస్తారు. అయితే వీటిని తినాలా వద్దా అని చాలామంది చాలా విషయాల్లో కొన్ని వాదనలు జరుగుతూ ఉంటాయి. సోయా చంక్స్‌ని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తూ ఉంటే, మరికొందరు హార్మోన్ అసమతుల్యతకు ఇవి కారణమవుతున్నాయని భావిస్తారు. వీటిలో ఎంతవరకు నిజమో తెలియదు కానీ పోషకాహార నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. సోయా ప్రోటీన్‌కు అద్భుత మూలం. 100 గ్రాముల సోయా మిల్ మేకర్‌ను తింటే 52 మిల్లీగ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. 100 గ్రాముల సోయా మిల్ మేకర్ ద్వారా 21 మిల్లీగ్రాముల ఇనుము శరీరానికి అందుతుంది. అలాగే 10 గ్రాముల ఫైబర్ కూడా అందుతుంది. అందుకే శాకాహారులు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో సోయా కూడా ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్ లోపం రాకుండా చేయడంలో ఇది ముందుంటుంది. అంతేకాదు వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. మగవారు వీటిని నిజంగానే తినకూడదా? చాలామంది మగవారిలో సోయా మిల్ మేకర్ను తినడం సురక్షితం కాదనే భావన ఉంది. దీనికి కారణం సోయా బీన్స్లో ఉండే ఫైటో ఈస్ట్రోజన్ అని పిలిచే వివిధ రకాల మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ హార్మోన్కు సమానమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈస్ట్రోజన్ అనేది స్త్రీ హార్మోన్. సోయా అధికంగా తినడం వల్ల మగవారి శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని, దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది అనే భావన ఉంది. అయితే ఇది శాస్త్రీయంగా ఇంతవరకు నిరూపణ అయితే జరగలేదు. కాబట్టి ఇది నిజమో కాదో చెప్పే అవకాశం అయితే లేదు. మితంగా తీసుకుంటే మంచిదే. ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అలాగే సోయా మిల్ మేకర్ కూడా మితంగా తీసుకుంటే శరీరానికి ఆరోగ్యం తప్ప అనారోగ్యం అనేది ఉండదు. వండే ముందు ఈ సోయా మిల్ మేకర్ లేదా చంక్స్ను నీళ్ళల్లో నానబెట్టి చాలాసార్లు పిండాలి. ఆ తర్వాత ఉడికించాలి. ఇలా చేయటం వల్ల వాటిలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమవుతాయి. కాబట్టి వీటిని తిన్నా కూడా సులభంగా జీర్ణం అవుతాయి.